ఓకే, ఎక్కడొచ్చినామని చూస్తున్నారా? ఇది మన పాలమూరు ఎత్తిపోతల కురుమూరు త్రాయ ప్రాజెక్ట్. మొత్తానికి కేసీఆర్ గారు ఎప్పుడో స్థాపించిన ఈ పాలమూరు ఎత్తిపోతల మొత్తానికి బాగానే ఇంతవరకు విజయవంతంగా సక్సెస్ అయింది. ఇంకా కొంత టైం జాతీయ హోదా రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది ఇది ఈ ప్రాజెక్టు కోసమే. ఇదండి మొత్తానికి పాలమూరు ఎత్తిపోతల. ఇదంతా ప్రాజెక్టు. మొత్తానికి ఇక్కడున్న పొలాలు మొత్తం రైతులు ఇచ్చినవే. మొత్తానికి ఇవన్నీ ఒకప్పుడు పంటలు పండేటివి. ఇతర నియోజకవర్గాలు అంటే ఈ పాలమూరు ఎత్తిపోతల వల్ల ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తము బాగుపడే లెక్కలు మొత్తం. దాంతోపాటు ఇతర నియోజకవర్గాలు కూడా కొంతవరకు బాగానే ఉంటాయి, పాలమూరు, రంగారెడ్డి, ఆ విధంగా. ఇంత మంచి ప్రాజెక్టు దగ్గరికి మనం ఎందుకు వచ్చినాం? మొత్తానికి ఇక్కడ ఇది మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఆలూరు గ్రామం. దీనికి మన 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ ఆకుల చంద్రమౌళి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు. తన దగ్గర కొంచెం ఇంటర్వ్యూ తీసుకోవాలని అయితే మనం రావడం జరిగింది. ఒకసారి అతన్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. ఓకే, ఇతనే మన ఆకుల చంద్రమౌళి, మన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు, ఆలూరు గ్రామం. ఇక్కడ అనిరుద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బాగానే పనిచేస్తుంటాడు. మొత్తానికి ఒకసారి నెక్స్ట్ సర్పంచ్ క్యాండిడేట్ అని చెప్పేసి కొంచెం హవా బాగానే కొనసాగిస్తున్నారు. ఉందా లేదా కూడా మనకు తెలియదు. ఒకసారి అందుకే ఇంటర్వ్యూ చేసుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడికి రావడం జరిగింది. నమస్తే చంద్రమౌళి గారు. నమస్కారం. చెప్పండి చంద్రమౌళి గారు, ఏంది పరిస్థితి? ఎలా ఉంది మీ కాంగ్రెస్ పార్టీ? మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే అద్భుతంగానే ఉంది. ఏడా అద్భుతంగా ఉందండి. మొత్తానికైతే ఇక్కడ ఇబ్బంది చాలా చేస్తున్నట్టుగా కనిపిస్తున్నట్టుంది. ఇబ్బంది అంటే మా ప్రభుత్వం వచ్చేసి ఇప్పటికీ ఒక డిసెంబర్ల నుంచి ఇప్పుడు 4 months అవుతుంది. డిసెంబర్ నుంచి 4 months నుంచి అంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు చాలా కష్టపడుతున్నాడు. మా ప్రభుత్వం దగ్గర నిధులు లేకున్నా కూడా ఆయన ఎంత కష్టపడుతున్నాడో ఆ విషయం మాకు తెలుసు. ప్రజల కోసం మాట ఇచ్చినందుకు ఎంత కట్టుబడి ఉన్నాడో, ఎంత కష్టపడుతున్నాడో, ఎంత ఆతృత పడుతున్నాడో మాకైతే తెలుసు. మా యొక్క కార్యకర్తలకు అయితే తెలుసు. ప్రజలకు అనేది కొద్దిగా తెలియదు కాబట్టి కొద్దిగా అలా మాట్లాడుతుండ్రు. ఏం చేసింది అనే లెక్కలో మాట్లాడుతుండ్రు. ఇక్కడ క్షేత్రస్థాయిలో ఈ 6 గ్యారెంటీలు ఫుల్ఫిల్ కాలేదు కదా? అవును. మరి ఎట్లా చేస్తాం? మాకంటూ టైం అయితే కావాలి కదా. ఇప్పుడు 100 days అని చెప్పేసి మీరే అన్నారు కదా. 100 days అంటే చెప్పాం, కాదంటలేం. ఇప్పుడు సడన్గా ఎలక్షన్ కోడ్, ఎంపీ ఎలక్షన్లు రావడం వల్ల, లోక్సభ ఎలక్షన్స్ రావడం వల్ల గ్యారెంటీలు అమలు అన్నప్పుడు అయితే రాలేదు కదా, అప్పుడు ఎలక్షన్ కోడ్ పడలేదు. అవును, మరి ఎలక్షన్ కోడ్ వాళ్ళే కరెక్టే, కానీ మాకంటూ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడడానికి కూడా కొద్దిగా సమయం పట్టింది. దానికి కూడా సమయం పడుతుంది కదా. కొద్దిగా నిధులు అనేది రావాలి. నిధులు కూడా మాకు ఎక్కడైతే వచ్చే దిక్కెళ్ళి మొత్తం కేసీఆర్ గత ప్రభుత్వం ఇంతవరకు ఎక్కడెక్కడ మా ప్రభుత్వానికి తెలంగాణకు నిధులు ఎక్కడైతే వస్తుండో అక్కడ మొత్తం గత ప్రభుత్వం వాళ్ళు ముఖ్యమంత్రి మొత్తం బాకీ చేసి పెట్టిండు. ఇప్పుడు ఇచ్చేటివాడు కూడా లేకుండా అయిపోయాడు. దాని గురించి కొద్దిగా లేట్ అవుతుంది అంతేగాని మేము ఇప్పుడు నిధులు లేవు అనే విషయం తెలిసినా కానీ డైరెక్ట్ ఒకటేసారి 6 గ్యారెంటీలని 100 రోజులు ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి అన్నందుకే ఇప్పుడు జనాలకైతే ఇప్పుడు కరెంటు లేదు, విద్యుత్ ఒక రకంగా సిలిండర్లు ఇంకా రాలేదు, 500 సిలిండర్లు, ఒక బస్సు మాత్రం నడుస్తుంది. దాంతో కూడా ఫైటింగ్లు అయితే మోస్ట్ అవుతున్నాయి. ఆడవాళ్ళందరూ జుట్లు కొట్టుకుంటారు. అట్లుంది పరిస్థితి. అది పరిస్థితి. మరి 100 రోజుల టైంలో కావు అనే విషయం తెలిసినా అని మీరు డైరెక్ట్ అనడం అంటే ఓన్లీ గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా మాత్రమే చూసిరా? అట్లా మేము ఎప్పటికీ అట్లా ఊహించుకోలే. అట్లా ఆలోచనతో మాత్రం మేము ప్రభుత్వాన్ని చేయాలని ఆలోచనతో చేయలే. ప్రజలు చాలా మోసపోతున్నారు కాబట్టి ప్రజలకు న్యాయం చేయాలనే మా ప్రభుత్వాన్ని తెచ్చినాం. మేము ఏదైతే మాట ఇచ్చినామో మాట ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం, చేస్తాం. కాకపోతే మాకు కొద్దిగా టైం పడుతుంది. అంతమించి మా మనసులో ఎలాంటి దురుద్దేశాలు లేవు, స్వార్థంతో లేవండి. మేము కాదనట్లేదు. కాకపోతే ఇప్పుడు జనాలు అయితే మీకు కూడా ఓట్లు వేయాలంటే ఏదో ఉండాలి కదా. అవును. మరి ఏం ముఖం పెట్టుకొని వస్తున్నట్టు ఇప్పుడు 6 గ్యారెంటీలు ఫుల్ఫిల్ కాగానే? గత ప్రభుత్వం వాళ్ళు మాకన్నా ఎన్నో హామీలు ఇచ్చారు. ఎన్నో హామీలు ఇచ్చి కూడా వాళ్ళు చేసింది ఏమీ లేదు. వాళ్ళకన్నా చాలా తక్కువ.
పాలమూరు ఎత్తిపోతలు ఇంతవరకు బాగానే నడిచింది కదా. చేసిండు ఇదంతా మొత్తం మా రైతుల పుట్టలు కొట్టేసి అక్కడ మల్లన్న సాగర్లో 15 లక్షల రూపాయలు ఇచ్చి మాకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు 3,50,000 చూపించి మాకు చాలా మోసం చేసిండు. మాకు పుట్ట కొట్టి ఇది చేసిండు. ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు ఎందుకు కానీ మొత్తానికి మీరు సర్పంచ్గా నామినేషన్ వేసే పొజిషన్లో ఉన్నారని చెప్పేసి అన్నారు, నిజమేనా? అవును, వేయాలనుకుంటున్నాం. ఎందుకు అట్లా? మీ ఇంతవరకు బీసీలు అనేది ఆలోచన అసలు ఎవరికి లేనిలేదు. బీసీ సర్పంచ్ అనేది లేనే లేదు మీ గ్రామంలోనా? మా గ్రామంలో. ఇంతకుముందు ఒక ఆయన పాలపెంట ఆయన చేసినంట, ఆయన్నే బీసీలో చేసిందంటే ఆయన ఒక్కడే. మిగతా మొత్తం రెడ్డిలే పరిపాలన ఉంది. అందుకని మా బీసీల అందరం ఏకమై బీసీలకు వెళ్ళి లాస్ట్ టైం బీసీలు కూడా అంటే మన జనరల్ వచ్చిందంట కదా, జనరల్ వస్తే పెట్టిరంట కదా, బీసీలు కూడా పోటీ చేసిరంట కదా, కానీ మీ బీసీలే ఓట్లు వేయలేదన్నారు కదా. కేటగిరీ వైజ్గానే జనరల్ రాలే ఫస్ట్, యాక్చువల్గా బీసీలే కానీ వచ్చింది. వస్తే వాళ్ళు జనరల్ చేసిరు. ఈ గత ప్రభుత్వం ఉన్న లీడర్లు వాళ్ళు వీళ్ళు కలిసి జనరల్ చేసిరు దాన్ని. ఎందుకు మీకు అడగని చేత కాలేదా? మీరే ఎక్కున్నారేమో, మీ ఓట్లు ఎక్కున్నాయో. అవి అడగలే అప్పుడు. మా దాంట్లో యూనిటీ లేక పట్టుదల లేక అడగలే. ఇప్పుడు మేము అందరం ఏకమవుతున్నాం, అందరం అడుగుతాం. ఇప్పటికైనా జనరల్ వచ్చినా కానీ మాకు బీసీలే కావాలి అనే లెక్కల మేము కూడా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాం, ఎమ్మెల్యే గారికి కూడా వినతి పత్రం ఇస్తాం. మొత్తానికి రిజర్వేషన్లు అయితే తెచ్చుకుంటా అంటారు. రిజర్వేషన్లు తెచ్చుకుంటాం. ఏదో బీసీ సేనలో ఏదో క్యాడర్లు ఏదో సంథింగ్ బీసీ సేన వర్షన్లో కూడా ఏదో వర్క్ చేస్తుంటారు అనుకుంటా. మేము బీసీ సేన కార్మిక విభాగం మండల అధ్యక్షుడిని. అమ్మా, ఎట్లుంది మరి మీ బీసీ సేన? బీసీలో ఇప్పటి వరకైనా మేము ఏకమే ఉన్నాం మేము. కాకపోతే ఇంకా యూనిటీ రావాలి కాబట్టి దానికోసం కొద్ది టైం పడుతుంది. బీసీ సేన ఇప్పుడు బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుపల్లి కృష్ణ మీ పక్కన అనుకుంటా. అవును. మళ్ళా జిల్లా ఉపాధ్యక్షులు ఆకల శ్రీను, అవును, ఆయన కూడా మీకు దగ్గరనే అనుకుంటా. అవును, ఇక్కడిక్కడే. మీరు ఇంతమంది ఉండి మీ మహబూబ్ నగర్ జిల్లా సొంత నియోజకవర్గంలోనే 3-4 క్యాండిడేట్లు ఉన్నారు. అవును, మెయిన్ క్యాండిడేట్స్. మరి మీ సొంత నియోజకవర్గాలు మీ సొంత గ్రామాలే డెవలప్ చేయకపోవడం ఏంది? అదే కదా, ఇంతవరకు ఆ ఆలోచన లేక ఈ యూనిటీ లేక వెనుకబడినాం. ఇప్పటికైనా మేము బీసీలో ఏకమవుతాం, మా కళ్ళ మేము తెరుచుకున్నాం, ఏకమవుతాం కంపల్సరీ. ఇప్పుడు 2024 బీసీలో కంపల్సరీ ఈ జనరల్ వస్తే మాత్రం మాకు కేటగిరీ వైజ్గా రావాలని మేము వినతి పత్రం ఇస్తాం, తెచ్చుకుంటాం. మేము బీసీలో ఏకమవుతాం 100%. అంటే ఉడుకు రక్తంతో సర్పంచ్గా కండక్ట్ చేసినట్ట ఎట్లా? ఇప్పుడు యువజన నాయకుడు అని చెప్పేసి ఏదో జర హల్చల్ చేసినంత మాత్రాన సర్పంచ్గా మీకు పరిపాలన చేసినంత ఉందా? నేను కాకపోవచ్చు, ఇంకా ఉంటారు కదా మా బీసీల దాంట్లో, ఇంకా ఉన్నారు. నేనే కావాలని ఏం లేదు కదా. అఫ్కోర్స్ నేను కాదనట్లేదు, కాకపోతే మీరే నామినేషన్ ఇస్తున్నామని చెప్పేసి మేమే ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం అని చెప్పేసి అన్న. ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నాను, నాతో పాటు ఇంకా బీసీలు ఇంకెవరికైనా మేలుకోవాలి వచ్చి వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు. మొత్తానికి అయితే బీసీలు మొత్తానికి అయితే నేనే అని కాదు, మా దాంట్లో బీసీలు ఎవరైనా సరే కానీ బీసీ సర్పంచ్ కావాలి. ఓన్లీ సర్పంచ్ ఒకటేనా, ఇంకా ముందరికి ఏమైనా పోయొచ్చా? పోతాం. మాకు తొలిమేటి ఇప్పుడు సర్పంచ్ ఒకటి. బాగుంది మీ కథ. సర్పంచ్ ఏంది, చట్టసభల్లోకి కూడా మీ బీసీ సేన నుంచి ఎవరు పోయింది ఏం లేదు కదా. మీ బీసీ సేన ఉండి ఒక్కరిని ఇంతవరకు చట్టసభల్లోకి ఎవరిని తీసుకెళ్ళిందే లేదు. తీసుకెళ్ళలే. మరి ఎందుకు? ఇక ప్రభుత్వాలు మాకు అట్లా అనుకూలంగా ఇవ్వడం లేదు. అనుకూలంగానే ప్రభుత్వాలు ఎందుకు ఇస్తాయి? ఎవరైనా అట్లే ఉంటారు. మీరు కొట్లాడి తీసుకోవాల్సింది కదా. ఎవరైనా రాజ్యాంగంలో అడగాల్సిన హక్కు ఉంటుంది, తీసుకోవాల్సిన హక్కు ఉంటుంది. బాధ్యతలు నిర్వర్తించినప్పుడు హక్కు ఉంటుంది, ఏదైనా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే రైట్స్ ఉన్నాయి, అడుగుతారు, తీసుకుంటారు. అవును. ఇప్పుడు ఎస్సీలకు ఈ టికెట్ కావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు కొట్లాడతారు, లేదు ఇది ఎస్సీలకి కేటాయించాలి, ఈ ఎస్సీ టికెట్ వీళ్ళకి ఇవ్వాలి అన్నట్లుగా వాళ్ళు కొట్లాడతలేరా, అడుగుతలేరా? ప్రభుత్వాలు దానికి పార్టీలు కూడా సహకరిస్తున్నాయి కదా. అవును. మరి మా బీసీ నాయకులు, పెద్ద నాయకులు కూడా ఆర్కృష్ణ కూడా మస్తు పోటీ చేస్తున్నాడు, మస్తు కొట్లాడుతున్నాడు అండి. మేము కాదనట్లేదు. ఆర్కృష్ణ సార్ వచ్చేసి జాతీయ అధ్యక్షులు. అవును, బాగానే ఉంది, నేను కాదనట్లేదు. కానీ మీ బీసీ జాతీయ అధ్యక్షులు ఎవరు? జాతీయ అధ్యక్షుడు ఆర్కృష్ణ. ఆర్కృష్ణే కాదా అనుకుంటా. మీ బీసీ రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుపల్లి కృష్ణ. మీ జాతీయ అధ్యక్షులు ఎవరు?
కనుక్కోండి ఒకసారి ఫోన్ చేయండి చేయండి గారు. నమస్తే తమ్ముడు, ఒక 5 నిమిషాల్లో చేస్తా. అన్న ఒకటి ఒక మాట అన్నయ్య. అనే బీసీసీఐ జాతీయ అధ్యక్షులు ఎవరన్నా? కృష్ణ. బర్కకృష్ణ అన్ననా? ఓకే, జస్ట్ క్లారిటీ తీసుకొని ఫోన్ చేసిన. థ్యాంక్ యూ అన్న. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. మొత్తానికి మీ జాతీయ అధ్యక్షులు ఎవరో మీకు తెలియదు, బీసీసీనా? ఆర్ కృష్ణ అన్న ఉన్నప్పుడు మేము ఉన్నాం, ఆ ఫీల్డ్లో ఉన్నాం మేము. దానికి ఆర్ కృష్ణ అన్న పరిధిలోనే వీళ్ళందరూ నడుస్తున్నారు. అందులో మేము కూడా దానికి ఏం లేదు, మీకు కూడా ఆయనకు సహకరించే విధంగానే మేము కూడా ఉంటాం అనుకోండి, మీరు కూడా ఉంటారు. నేను అట్లా అంటలేను. మీకు జాతీయ అధ్యక్షులు ఎవరో మీకు తెలియదా మీ బీసీసీనా? జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ అన్న ఉండే, బర్కకృష్ణ అన్న వచ్చిన సంగతి అయితే మేము. ఓకే, మొత్తానికి చెప్పండి ఇంకా మీ బీసీసీని ఎలా తీసుకుపోతారు మరి? బీసీలం అందరం ఏకం కానికైతే కొద్ది టైం పడుతుంది. ఎంత టైము? టైం అంటే చెప్పడానికి రాదు. ఎట్లుంటుంది అంటే జనాలు డబ్బు వైపు వెళ్తారు. మా బీసీల ద్వారా డబ్బు లేదు ప్రజెంట్. జనాలు అంటే మీ బీసీలే అనుకుంటా. మా బీసీలే, మా దాంట్లో మాకే యూనిటీ లేకనే ఇది పట్టుదల. మరి యూనిటీ లేకుండా మరి మంది మీద ఎందుకు మొత్తుకుంటారు? మేము మంది మీద ఎందుకు మొత్తుకుంటాం? మేమేం ముట్టుకోం. మరి మొత్తుకుంటామేంది? మరి యూనిటీ లేదని మీరే అంటారు, డబ్బు లేదని మీరే అంటారు. రెండు మీరే అంటే ఎట్లా? యూనిటీ కావాలంటే మీ యొక్క సంఘం అనేది మోటివేట్ చేయాలి వాళ్ళకు. మీ బీసీల యొక్క అంటే అధిక సంఖ్యలో మీరే ఉన్నా కానీ మీకు ఏ దానిలో రిజర్వేషన్ లేదు, మీకు చట్టసభల్లో మీకు రిజర్వేషన్లు లేవు, ఏ టికెట్లు ఇవ్వట్లేదు. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మరి మంది మీద ఎందుకు మొత్తుకుంటారు మీరు? మీ లోపల మీరు కదా ఉండాల్సింది. మీరు ఇంట్లో సంగతి మీ ఇంట్లో చూసుకోవాలి, మంది ఇళ్ళల్లో అంటే ఎట్లా? ప్రతి ఒక్కరం ఆలోచన చేసేది అదే. మీరు కాదనట్లేదు సార్, మీరు కాదనట్లేదు, నేను కూడా కాదనట్లేదు. కానీ ఎప్పుడు మీరు ఐకమత్యం ఎప్పుడు చేస్తారు? బీసీసీ ఉందంటే ఉందన్నట, లేకపోతే ఐకమత్యం చేస్తున్నాం అన్నట్ట? ఐకమత్యం అవుతున్నాం. గత 5 ఏళ్ళ కింద ఎట్లున్నాము, 10 ఏళ్ళ కింద ఎట్లున్నాము, 20 ఏళ్ళ కింద ఎట్లున్నాము, ఇప్పుడు ఎట్లున్నాము అనేది కొద్దిగా డెవలప్మెంట్ అనేది ఉంది. డెవలప్మెంట్ అంటే గ్రామాల వారీగా లేకపోతే జాతీయ స్థాయిలో ఉన్నప్పుడు మీ యొక్క సంఘం జాతీయ స్థాయిలో ఉంది, మేము కాదనట్లేదు. కానీ మీరు సొంత నియోజకవర్గాలు, సొంత గ్రామాలు, సొంత మండలాలు అభివృద్ధి చేసుకోలే, అక్కడనే ఐకమత్యం లేకపోతే బీసీసీనా ఇంకెప్పుడు ముందరికి వెళ్తుంది? ఎప్పుడు ముందరికి వెళ్తుంది అంటే మా దాంట్లో యూనిటీ వచ్చినంత వరకు మా పరిస్థితి ఇది. అడుగుతున్నా అదే నేను కూడా. యూనిటీ వస్తుంది ఇప్పటికి గత 10 ఏళ్ళ కింద 5 ఏళ్ళ కింద ఎట్లున్నదో ఇప్పటికీ కొద్దిగా డెవలప్మెంట్ మారినాం మేము. మీ బీసీసీనా ఎప్పుడు రాస్తారోకోలు చెయ్యదు, ధర్నాలు చెయ్యదు, అన్యాయాల మీద. మాది పార్టీ కాదు కదా, పార్టీ కాదుగా మాది. మరి సంఘం ఏంటికి ఉంది? సంఘం అది మా ఓన్లీ కుల సంఘం. కరెక్టే. కుల సంఘమా? బీసీ అనేది కుల సంఘమా? బీసీసీనా కుల సంఘమే కదా. బీసీసీనా కుల సంఘమా అంటే ఏ కులానికి సంబంధించింది? బీసీలకు సంబంధించింది. అదే ఏ కులం అది? కమ్మ, కుమ్మరి. అదే బీసీలకు సంబంధించిన కులం ఎందుకు అవుతుంది? అందరు కలిస్తేనే కదా. అవును. కులాలు ఎందుకు మధ్యలో? మీ బీసీలు కులాలుగా ఏకమవుతారు కానీ ఇదే ఉంది చూడు మీ లొల్లి. కులాలుగా ఏకమవుతారు బాగానే ఉంటుంది, మరి అందరు కలిసి అంటే ఓడది ఊడి ఇది అని చెప్పేసి మీలో కూడా మీరే వీకులాడతారు ఎందుకయ్యా? ఇప్పుడు పట్టుదల అనేది అందరికీ రావాలి కదా. అందరికీ రావాలనే మేము కూడా కోరుకుంటున్నాం కదా. అందరికీ రాకపోవడమే అవతల వాళ్ళకు ప్లస్ అవుతుంది. అవతల వాళ్ళకి ప్లస్ అవుతుందంటే ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్లలో ఏమన్నా అయితే మొత్తానికి బాగా ఏమంటారు, మమ్మల్ని టచ్ చేసేవాడు అయితే ఉండడు, దమ్ము లేదు. ఉన్నమాట ఓపెన్గా చెప్తున్నాం. ఎస్సీలను టచ్ చేసేవాడు ఇప్పుడు లేనే లేడా. ఒకవేళ ఎస్సీలను టచ్ చేస్తే SC/ST కేసు కూడా పెడతాం. అన్నిటికన్నా మాకున్నాయి, మేము ఉన్నదాన్ని కూడా కోల్పోతలేము. మీరు మాకన్నా ఎక్కువ మంది ఉండి కూడా మీరు సంపాదించుకోలేకపోతారు. మా బీసీలము ఈ ఎస్సీకి ఎస్టీకి ఉన్నంత రిజర్వేషన్లు ప్రిఫరెన్స్ మాకు లేదు. ఈ గవర్నమెంట్ ఇవ్వడం లేదు. గవర్నమెంట్ ఇచ్చేదంటే మీరు గుట్లాడితే ఇస్తుంది గవర్నమెంట్. మీరు అడగంది ఎట్లా పెడుతుంది? అడగంది పెడతాను. రీసెంట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు మా బీసీలను మాత్రం ఏమి ఇచ్చినా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో BCD నుంచి ఏకి మారుస్తున్నాడు. అరే మారుస్తున్నాడు కానీ టికెట్లే వేయలేదు కదా. నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నా అని చెప్పేసి అంటున్నాడు కానీ టికెట్లు వేయలేదు కదా మీకు.
అతను బీఆర్ఎస్ 6 ఇచ్చింది, బీజేపీ 5 ఇచ్చింది, మీరు ఎంత 3 ఇచ్చారు. మీరు ఎందుకు ఇస్తారు? మీరు కాంగ్రెస్ పార్టీ మీదే, పార్టీలతోటి అనుకూలంగా ఉండేది మీరే, దాంతోపాటు ఇక్కడ ఈ లెక్కలో ఉండేది మీరే, మళ్ళీ మీరు ఏకమైతే లేదని చెప్పేసి కొట్లాడేది మీరే. ఎందుకు అవును మీరు బీసీలు మీ రేవంత్ రెడ్డి సార్ని మీ యొక్క కాంగ్రెస్ లీడర్లను అడగకూడదా? మాకు కూడా మాకు కూడా ఇన్ని టికెట్లు కావాలని చెప్పేసి? ఎవరు? మీరు మీ బీసీలు మీ బీసీ అయినా సరఫరా ఆల్రెడీ మీ రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చిన అనుకుంటా టికెట్లు కేటాయించాలి మాకని. మా రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ గారు పార్లమెంట్ ఎలక్షన్లో బీసీలకు ఎంపీ టికెట్లు ఇవ్వాలంటని వినతి పత్రం కూడా ఇచ్చిండు, లెటర్లు ఇచ్చిండు, పేపర్ కూడా ఇవ్వడం జరిగింది, న్యూస్ ఇవ్వడం జరిగింది, గవర్నమెంట్కి తెలియజేశారు. మరి ఎందుకు ఇవ్వలేరు? ఎందుకు ఇవ్వలేరంటే ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ పరిపాలన, గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ 6 ఇచ్చింది, మీ ప్రభుత్వం 3 ఇచ్చింది. ఇచ్చిందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అట్లున్నాయి. ఇస్తే ఎట్లా ఇస్తారు తెలుసా? మీరు మీ ప్రభుత్వాలు మీ పార్టీలు ఇస్తే ఎట్లా ఇస్తారంటే అది కూడా హైదరాబాద్లో ఆ బర్కత్పుర ఉంటుంది కదా, బహదూర్పుర లేకపోతే హైదరాబాదు ఆ ఏరియాలలో ఇస్తే, ఆ హైదరాబాద్లో ఇస్తే అది గెలిచేది కూడా లేదు. కానీ అంటే అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా గట్లే ఇచ్చారు. మీ బీసీలను తీసుకుపోయి ఆడేస్తే వాడు ఎవడ గెలుస్తారు? ఆ మైనార్టీ వాళ్ళు ఎవరేస్తారు? ఎవరు వేయరు మీకు ఓట్లు. ఎందుకంటే వాళ్ళ ఎంఐఎం వాళ్ళకు ఉంది, వాళ్ళకి లేదా? ఆడ వాళ్ళని టచ్ చేసినంత దమ్మేమని లేని కూడా లేదు. ఎట్లా మరి మీ బీసీ సేన ఎప్పుడు డెవలప్ అవుతుంది? బీసీ సేన చూడడానికినే ఉండదు, చెప్పుకోనికి ఉండదు, పని చేసుడు లేదు, చూసుడు లేదు. ఎట్లా మరి? మాది బీసీ సేన డెవలప్ కానికే కొద్దిగా టైం పడుతుంది. మీరు ఎన్ని ప్రశ్నలు వేసినా కానీ మా దగ్గర ఇదే సమాధానం, కొద్దిగా టైం పడుతుంది. మా దాంట్లో ఎంత అని అడుగుతున్నా నేను. 2028 వరకు ఏకమవుతాం. మీ రాష్ట్ర అధ్యక్షుడు అదే అంటాడు, బీసీ సేన ఖచ్చితంగా 2028లో చట్టసభల్లోకి దాదాపు 80 మంది వరకు తీసుకెళ్తామని చెప్పేసి అంటున్నారు. అవును, ఆయన కూడా అన్నాడు. ఇక్కడ ఈ 5 ఏళ్ళలో అయ్యేటంత సీనియర్ ఉంది అని నేను అంటున్నా. అవుతుంది 5 ఏళ్ళలో ఎట్లా అవుతుంది? అదే కార్యరూపం అంతగానో ఏం దారుస్తున్నారు? చేస్తాం. వ్యూహాలు ఏంది, మీ పద్మ వ్యూహాలు ఏంది, మీ చక్ర వ్యూహాలు ఏంది? చేస్తాం మేము. ఇప్పుడు మార్పు రావడానికి 1 గంట కావచ్చు, నెల కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం పట్టవచ్చు. 2028 వరకు మార్పు 100% వస్తుంది. సేన మీటింగ్లకే మీరు పెద్దగా అటెండ్ గారు అనుకుంటా. మేమా వెళ్తుంటాం మేము. అంటే మేము ఇంకా కొద్దిగా వర్క్ చేసుకోవాలి కాబట్టి వర్క్ చూసుకోవాలి, బీసీ సేన చూసుకోవాలి. కొద్దిగా టైం మాకు వీలు అవ్వడం లేదు. దిక్కు కాంగ్రెస్, ఓ దిక్కు బీసీ సేన, ఓ దిక్కు పని. అవును, పని అనేది అది కుటుంబ పరిధిలో చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేయాలి, దానికి వేరే ఏం లేదనుకోండి. బట్ ఇదేందని మళ్ళీ ఇప్పుడు బీసీ సేనలో పెద్దగా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అయ్యారు, ఊరికి ఏం చేస్తారు? మీ యువ నాయకులు కాదా మీరు? ఊరికి ఏమేమి చేస్తారు మీ గ్రామానికి? మా గ్రామానికి వచ్చేసి ఇప్పుడు అంగన్వాడీ లేవు, దాని గురించి మాట్లాడతాం. రోడ్లు లేవు, ఊళ్ళో కరెంట్ ఇంట్లో మీదకి వెళ్ళి పెద్ద లైన్ వైర్లు ఉన్నాయి, అవి తీపిస్తాం. అలాగే ఇంతవరకు ఈ యొక్క డ్యామ్లో చాలా మంది భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. గత ప్రభుత్వం మల్లన్న సాగర్లో కేసీఆర్ గారు ఏమైతే రేటు ఇచ్చారో 15 లక్షల చొప్పున మా గ్రామాన్ని కూడా తీసుకురావాలని ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇస్తాం. తీసుకొస్తాం. ఎమ్మెల్యే ఇస్తాడు, మా ఎమ్మెల్యే కంపల్సరీ ఇస్తాడు, ఇచ్చిన మాట తప్పడు, కంపల్సరీ ఇస్తాడు. మీ ఎమ్మెల్యే పరిస్థితి ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఈ పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు, అవును, దాదాపు ఏమంటారు మన కురుమూర్తిరాయ ప్రాజెక్ట్ అనుకోండి, చుట్టూ ఉన్న ప్రాంతాలు ఆల్మోస్ట్ ఈ గ్రామాలన్నీ భూములు కోల్పోయి చాలా ఇబ్బందులు ఉన్నారు. అవును, ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటంటే పునరావాసం కింద ఏమీ ఇవ్వలేదు. దాంతోపాటు ఈ పంట పొలాలకు కూడా 3 లక్షలు 4 లక్షలు, అందులో మట్టి విలువ కూడా లేని పైసలు ఇచ్చారు. అవును, ఆ పైసలు ఇస్తే కూడా వాళ్ళకు 10 ఎకరాలు అమ్మితే ఆడ ఎకరా పొలం కూడా వచ్చేటట్టు లేదు ఆడ. అవును, మధ్యలో మీడియేటర్సు ఎంతమందో వచ్చిరంట, వచ్చి మళ్ళీ ఏందేందో చేసి ఏమంటారు ఈ రైతులను మోసం చేస్తే ఏమొస్తుంది? మాకు అర్థం కాదు. మీకు రైతుల దగ్గర కూడా మీకు అది చేస్తాం ఇది చేస్తామని ఒక్కొక్కరి దగ్గర కూడా 1500 రూపాయలు వసూలు చేయడం జరిగింది. వాళ్ళ పేరు ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి మీ కేసీఆర్ సార్ అన్నాడు కదా, మరి మీ ఊర్లో ఎంతమందికి వచ్చినాయి ఉద్యోగాలు? ఒక్క ఉద్యోగం లేదు.
మరి ఏం చేస్తారు మీరు? డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, భూమి పోయిన వాళ్ళకి భూమి ఇస్తాం అన్నాడు, యథావిధిగా భూమి పైసలు కట్టిస్తాం వాళ్ళ భూమి ఎవరు ఇవ్వరు, వాళ్ళు డబ్బులు కట్టిస్తా అన్నారు, కట్టించారు. డబ్బులు కట్టిస్తా అన్నాడు, మళ్ళీ భూమి పోయిన భూమి కూడా ఇస్తా అని చెప్పిండు కేసీఆర్ గారు. అది కరెక్ట్ కాదులేండి, కానీ భూమి పైన భూమి ఎవరు ఇయ్యారు, ఆడిచ్చే పొజిషన్ కూడా లేదు. కరవేన దగ్గర శంకుస్థాపన చేసినప్పుడు మాకు ఉద్యోగం ఇస్తున్నాడు. భూత్పూర్ దగ్గర ఇదే కేసీఆర్ గారు అనౌన్స్మెంట్ చేసిండు, పబ్లిక్ అనౌన్స్మెంట్, భూమి పోయిన భూమి ఇస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తాం. కరవేన ఇక్కడ ఉంటుంది అనుకుంటా, ఇక్కడ ఉంది. భూమి పోయిన భూమి ఇస్తాం, అలాగే భూమి ఖరీదు కట్టిస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తాం అన్నాడు. ఎన్ని ఎకరాలు ఉంటుంది అంటే? 8,000 ఎకరాలు ఉంటుంది దాదాపు. ఇది ఒక 12,000 ఎకరాలు ఉంటుంది. మీ గ్రామం నుంచి ఎన్ని పోయినాయి? మా గ్రామం నుంచి వచ్చేసి ఒక 600-700 ఎకరాలు ఉంటుంది. ఎక్కువ పోయిందంట, మించుమించు పోయింది. చిల్లర పోయిందంట, 3,000 దాదాపు 4,000 వరకు పోయిందంట. పోయి ఉంటుంది. ఇంకా మాకు కూడా అంత క్లారిటీ తెలియదు, 600-700 అని మేము అనుకుంటున్నాం. నాయకులు లీడర్లు మీకు ఎంత పోయిందో కూడా తెలియకపోతే ఎట్లా సార్? మీకు ఇంకా డ్యామ్లో పోయింది అని ఒకటి మాకు తెలుసు, కానీ అంత క్లారిటీగా మేము అబ్జర్వేషన్ చేయలేదు. అంటే ఈ కొత్తూరులో ఇవన్నీ కరవేన ఇవన్నీ కలిపితే కూడా ఇంకా ఎక్కువ అవుతాయి. మా గ్రామంలో వచ్చేసి 700 దాకా 700 ఎకరాలు పోయి ఉంటామని మాకు ఉంది. మొత్తానికైతే 700-800 కాదు, ఎక్కువ పోయింది. ఈ బీడు భూములు సగం పోయినాయి, దాదాపు 4,000 ఎకరాలకు 3,000 చిల్లర ఉన్నాయి. అది మొత్తానికి ఈ ప్రాజెక్టులో మొత్తానికి ఇది జాతీయ హోదా వచ్చింది, మీకేమనిపిస్తుంది? మా రేవంత్ రెడ్డి అన్న గారు జాతీయ హోదా తీసుకొచ్చిండు. దీనికోసమే డ్యామ్ కోసమే కష్టపడుతున్నాడు, ప్రజలకు న్యాయం చేస్తానే వచ్చిండు అధికారంలోకి. ప్రజలకు న్యాయం చేస్తానే వచ్చిండ్రు, బాగానే ఉంది. కానీ ప్రతిపక్ష నాయకులు ఓర్వలేక. మీరు సర్పంచ్ అయితే అన్నారు కదా? అవును. దాదాపుగా 30 సంవత్సరాల మీ బీసీలు సర్పంచ్ లేక 30 సంవత్సరాల నుంచి ఎవరు లేరా? ఉన్నారు, లేరంటలేం. యూనిటీ లేక లాస్ట్ టైం 5 years కింద కూడా మా బీసీ నాయకుడు పోటీ చేయడం జరిగింది. ఎవరు? శ్రీనివాసులు, చాపల శ్రీనివాసులు చేశారు. మరి ఆయనకే మీరు సపోర్ట్ చేయలేరంట, మీ ఓట్లే వాళ్ళే అని అన్నారు. చేసినాం, మా దాంట్లో కొంచెం చీలిపోయి ఇట్లా ఆయన ఓడిపోవడం జరిగింది. ఇదే మా బీసీలో ఉన్న యూనిటీ, ఇది ఆనే కనిపించింది మాకు. అట్లా ఈసారి అవుతుందని గ్యారెంటీ ఉంది? 100% అవుతుంది. సారీ ఎట్లా? కంపల్సరీ అవుతుంది. మీ బీసీలే కరెక్ట్గా లేక ఇతర వర్గాల వరకు వాళ్ళకు సపోర్ట్ చేయడం, బీసీ రిజర్వేషన్ కూడా అంటే కొట్లాడడానికే లేకపోతే అడగడానికి వినతి పత్రానికి నిరాకరిస్తారంట. ఏం లేదు, అట్లాంటి ఆలోచన ఏం లేదు. నిరాకరిస్తున్నారు కదండి ఆల్రెడీ. ఎవరు నిరాకరిస్తారు? అండి మాకు మీ బీసీలే నిరాకరిస్తున్నారు. మా బీసీలు నిరాకరిస్తారు. కలెక్టర్ ఆఫీస్ లో ఒక వినతి పత్రం ఇవ్వడానికి నిరాకరణ ఎందుకు? నిరాకరణ అయితే ఇంతవరకు అయితే మా వరకు రాలేదు. మేమే ఇవ్వాలని ఆల్రెడీ ఫిక్స్ అయినాం. ఆల్రెడీ కలెక్టర్ కు ఎమ్మెల్యేకి ఇవ్వాలని ఫిక్స్ అయినాం. మేమైతే వినతి పత్రం ఏమైనా ఇచ్చిర్రా? మా గ్రామం నుంచి ఇవ్వాలని ఫిక్స్ అయినాం. ఇప్పటివరకు ఏమైనా ఇచ్చిర్రా? ఇప్పటివరకు ఏమి ఇవ్వలే. ఇప్పుడు గ్రామ స్థాయిలో ఇవ్వాలి కాబట్టి కంపల్సరీ ఇస్తాం. ఓకే, మొత్తానికి సర్పంచ్గా కాబోతున్నారు అన్నట్టు. నేను అవుతున్నాను ఏం లేదు, నేను పోటీ చేస్తా. నాతో పాటు మా బీసీలు తిరుగుతారంట కదా, బయట చెప్తున్నారట కదా, చెప్తున్నా పోటీ చేస్తా అంటే చెప్తున్నా. ఇప్పుడు మీరు ఎలాగ ప్రశ్న వేస్తారో దాన్ని కూడా మేము అదే చెప్తున్నాం, చేయాలని ఉద్దేశం ఉంది, చేస్తాం. గ్రామానికి సేవ చేయాలి, గ్రామాన్ని ఒక యూనిట్ తీసుకురావాలి, గ్రామాన్ని ఒక డెవలప్మెంట్ చేయాలి. దాదాపు 25 సంవత్సరాలుగా అంగన్వాడీ కేంద్రాలు లేవు మీ ఊర్లో. అడిగే దమ్మెవానికి లేదు. లేదంటే గత ప్రభుత్వము మా గ్రామంలో గత ప్రభుత్వానికి అనేది నిన్నమూననే ఒక రకంగా 10 సంవత్సరాలు అయినా అంతకుముందు అయినా అని అడగలేదు ఎందుకు మరి? అంతకుముందుకు 5 మంది సర్పంచులు. అవును, అస్సలు మాట్లాడలేదు. అవును, కనిపించలేదా? వాళ్ళకి కనిపించలేవు, అడగలేరు. మేము మాకు కనిపిస్తున్నాయి, మేము చూస్తున్నాము. మీకు కనిపించిన వాళ్ళు మరి మీ సర్పంచ్లను అడగకూడదా? సర్పంచ్ అంటే పెద్ద సీఎం ఏం కాదు కదా, ఆయన తోటి. సర్పంచ్ అడిగితే మేము చేపిస్తాం. సీఎం అపాయింట్మెంట్ అంటే మీకు దొరకలేదేమో, అది ఒక రకంగా చెప్పుకోవచ్చు, బాగుంటుంది. మరి సీఎం అపాయింట్మెంట్ కాదు కదా, మీ పక్కనే ఉన్నది, మీ ఇంటి పక్కనే అన్నట్టుగా ఉన్నది. ఈ నుంచి ఇట్లా నడుచుకుంటూ పోయానా అని వాళ్ళ ఇంటికాడ అడగవచ్చు. ఏమైనా మరి మన సంగతి ఏంది, మరి అంగన్వాడీ కేంద్రాలుగా తెలియవు కదా అని చెప్పేసి అంటారా? అడిగినాం, అడిగితే చేపిస్తాం. ఏడున్నాయి? చేపిస్తాం. 30 సంవత్సరాలు కన్నా
అదే జరుగుతుంది. మరి ఏం చేస్తారని అడుగుతున్నా, అందుకే నేను. మీ- మీరు ఇవే అడగలేను, సర్పంచ్ ఏం చేస్తారా? మేము అడుగుతాం, మాలో ఆలోచన ఉంది కాబట్టి మేము అడుగుతాం. మా గ్రామంలో ఏం లేవు, ఏమున్నాయి అవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తాము. ఎవరికి ఏం చేయాలా అనేది క్యాలిక్యులేషన్ గత చేస్తాం. సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మీ ఊళ్ళో చెత్త ట్రాక్టరే లేదంట. అవును. మరేంది పరిస్థితి? చెత్త ట్రాక్టర్ లేకపోయా, చెత్త బండి లేకపోయా, అవి కూడా అడగడానికి చేత కదా మరి? అడిగినాం, దాని గురించి కూడా మాట్లాడినాం సర్పంచ్ దగ్గర. ఏమన్నాడు? వస్తుంది గత ప్రభుత్వం ఎమ్మెల్యే గారికి చెప్పినా వస్తుందని చెప్పిండు. ఇంకా ఆయన దిగిపోవడం అయింది, ఆయన ఓడిపోవడం అయింది. మరి ఎమ్మెల్యే వచ్చినా కదా లేదా? ఈ మా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు తీసుకొస్తామని చెప్పారు. ఆల్రెడీ అప్లై చేసినాం, పై ఆఫీసర్లకు మేము అప్పీల్ చేసినాం, కంపల్సరీ వస్తుంది తొందరలోనే అని చెప్పిండు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్, చెత్త ట్రాక్టర్ ఎప్పుడు వస్తుంది? తొందరలోనే వస్తుంది. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వస్తుంది. 30 సంవత్సరాలుగానే అంగన్వాడీ కేంద్రాలు, ఇది కూడా తొందరలోనే అన్నట్టు. మా గ్రామంలో ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు, అవి బయటకు తీయలేరు ఇంతవరకు ఉన్న సర్పంచ్. సమస్యలు ఇప్పుడు సమస్యలు అనేది సర్పంచ్లకు కనిపిస్తాయా కనిపించదంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కనిపించవు సమస్యలు. మీరు యువజన నాయకులు, కాంగ్రెస్ నాయకులు చెప్పుకునేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టు అట్లుంది. మరి ఎట్లా? మేము అందుకనే ఇప్పుడు ముందరకు వచ్చేది. మీ ఊర్లో నాకు తెలిసిన వరకు శ్మశాన వాటికలు కూడా గతి లేవు. చేసిరు కదా శ్మశాన వాటిక, చేసిండు కదా గత సర్పంచ్ చేసిండు. రెడ్డిలది ఉంది. అవును, అంత్యక్రియలు చేయడానికి ఉంటుంది కదా మీ బీసీలకు. ఆ శ్మశాన వాటిక పని కూడా అయిపోయింది. అంత్యక్రియలు చేయడానికి అయితే లేదు, బీసీలకు లేదు, ఇంకా బీసీలకు లేదు, ఎస్సీలకు లేదు, అంతా అయిపోయినాయి అవి ప్లేస్లన్నీ. ఓన్లీ సమాధుల వరకే ఉన్నాయి జాగాలు అంతే. మరి ఎట్లా ఇక పెట్టిన దాని మీద మళ్ళీ పెడతారా? ఇక వాటి కూడా జాగాలు లేవు, అవిటి గురించి కూడా సుఖం లేనట్టుగా, సచిన తర్వాత కూడా 6 అడుగుల నేల దొరకన్నట్టుగా మీ ఊర్లో అది కూడా గతి లేదా? దాని గురించి కూడా మాట్లాడలేదు. ఇంకెప్పుడు మాట్లాడతారు? మాట్లాడతాం. మా ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతుంది, 4 నెలలకే ఇప్పుడు మాట్లాడతారు అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎందుకు అడగలేదు? గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు భూమిలో లేరా, లేకపోతే మీ ఊర్లో లేరా? ఊళ్ళో ఉండం, ఊళ్ళో లేకుండా మేము ఏడిపోతాం. ప్రభుత్వం మేము అప్పుడు గత ప్రభుత్వం ఉన్నాం, మేము ప్రతిపక్షం ఉన్నాం. మేము ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు పవర్ ఎక్కువ ఉంటుంది. అవును, రైట్స్ ఎక్కువ ఉంటాయి, అడిగే రైట్స్. అవును, అధికార పక్షము సమాధానం చెప్పాలి, ప్రతిపక్షం అడగాలి. అవును. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు లేదు అంటే 10 సంవత్సరాలు మీరు ఎందుకు అడగలేదు? మేము ఓన్లీ సర్పంచ్ వరకే అడిగినాం, ఇంకా పై అధికారుల దగ్గరికి వెళ్ళలేదు. సర్పంచ్ని పట్టుకొని, సర్పంచ్ అంటే మీ ఇంటోడు కదా బా, మీ ఊరోడు, మీ ఇంటోడు. అవును. మరి ఏమంటారు సర్పంచ్ తాత, మరి సర్పంచ్ కాక మనకి ఇట్లా పోయేతంపా అందరు ఇట్లా పిలుచుకుంటారు కదా ఊర్లో అయితే. అవును, పోయేదా మీ సర్పంచ్ బాగానే పెద్ద ఏమి ఇవ్వకున్నా కానీ మస్తుగా నిధులు, సొంత నిధులు కూడా పెట్టి తీసుకొచ్చిరని అన్నారు. సొంత నిధులు కూడా పెట్టాడు. మరి ఎందుకు, మరి ఆయన మీద ఎందుకు ముదుకుతారు? సారీ ఆయన మీద మీరు విమర్శలు ఎందుకు గురిపిస్తారు? విమర్శలు అంటే ఏమి లేవు, వాళ్ళు శాయశక్తులు ఏమేమి చేయాలో అవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఇంకా ఉన్నాయి, మా గ్రామంలో సమస్యలు ఇంకా ఉన్నాయి. ఆ సమస్యలు ఇంకా బయటకు తీయాలంటే నాలాక ఇంకా మిగతా వాళ్ళు అందరూ ఏకం కావాలి, సపోర్ట్ చేయాలి, సహకరించాలి. అందరం కలిసి కట్టుగా మా గ్రామాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లాలని ఒక పట్టుదలతోనే ఇప్పుడు ఈసారి వచ్చే 2024 జూలై ఆగస్టులో సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, అందులో పోటీ చేయడం జరుగుతుంది. పక్కా. ఇప్పుడు ఈ పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో పొలాలు పోయిన తర్వాత వాళ్ళకు డబ్బులు వచ్చిన తర్వాత ఇంకా ఇప్పిస్తాం, మేము ఇంకా చేస్తాం, మేము కేసు వేస్తాం, మేము కొట్లాడతాం. ఒక 3-4 పేర్లు వచ్చినాయి మాకు, కేసులు వేసి చేపిస్తాం అని చెప్పేసి వాళ్ళతో డబ్బులు తీసుకున్నారంట. ఇప్పుడు కొట్లానికే చేయనికే ఇప్పుడు ఊరోళ్ళందరితోటి పొలాలతో వాళ్ళు పొలాలు పోయి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళతో పైసలు తీసుకొని కూడా మరి ఎన్ని ఇప్పించారు? ₹1 ఇప్పేది. మరి ఎందుకు అడగలేదు? దాంట్లో కూడా తీసుకున్నారా? ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళ దాంట్లో మేము కూడా ఇచ్చినాం డబ్బులు. నువ్వెందుకు ఇస్తావు? మేము మీ ఎమ్మెల్యే కానీ యువజన నాయకుని నువ్వు అడగనికి రాదా? మరి ఈ అమౌంట్ ఇచ్చింది, డ్యామ్ వచ్చింది, భూములు కోల్పోయింది నిన్న మొన్న కాదు, 2014లో 2014లో కోల్పోయినాం. 2016లో 15లో డబ్బులు వచ్చినాయి. తర్వాత మాకు అన్యాయం జరిగిందంటే మేము కేసు వేయడం జరిగింది. 2017లో కేసు వేయడం జరిగింది. అప్పుడు డబ్బులు వసూలు చేశారు. అప్పుడు మా ప్రభుత్వం లేకున్నది. మొత్తానికి అయితే గిది పరిస్థితి. మొత్తానికి సర్పంచ్ ఏం చేస్తారో గది చెప్పుని చూద్దాం.
చెప్పాను కదండి, మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ, మాకు చేతనైంది మేము చేస్తాం. శాతనైంది ఏంది? గ్రామానికి సంబంధించింది మా చేయూతని ఇచ్చేది మేము చేస్తాం. దగ్గరకు వచ్చి పోయి మా ఎమ్మెల్యే గారితో కూడా వెళ్ళి మా గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ తెలియజేసి ఎమ్మెల్యే గారితో అయితేనే చేస్తావా? సర్పంచ్ కాకపోతే చేయరా? సర్పంచ్ అయితేనే చేస్తా. సర్పంచ్ కాకుండా చేయాలని మాకు ఉంది పట్టుదల. ఏం చేసారు మీ ఎమ్మెల్యే 100 రోజులు అయింది? అవును. మీ ఎమ్మెల్యే ఏమేమి ఇచ్చిండు మీ ఊరికి? 100 రోజులు అయ్యింది. ఇప్పుడు ఒక నియోజకవర్గం అంటే మా ఒక గ్రామం అయితే ఏమి ఉండదు. 100 రోజులనే కంప్లీట్ చేసినాక ప్రభుత్వాలు ఒక 5 ఏళ్ళు ఎందుకు ఉండాలి? 2000 రోజులు ఎందుకు తీసుకోవాలి? కంప్లీట్ చేయమని చెప్పింది కాదు, కంప్లీట్ చేయమని మేమేం చెప్పలేదు, మేము కూడా ఏం అంటలేదు, మేమేం కూడా అడగనీకి మేము అట్లేం అంటలేం సార్, మరీ అంత సీరియస్ ఎందుకు అవుతారు. కానీ ఈ 100 రోజుల్లో మీ ఊరికి ఏమన్నా ఇచ్చిండా? ఏమన్నా హామీలు ఏమన్నా నెరవేర్చిరా? హామీలు అంటే ఏం నెరవేర్చలే, ఇంకా రాలే. రీసెంట్గా మాత్రం ఒక సీసీ రోడ్ వచ్చింది. మీ ఎమ్మెల్యే గురించి ఒక మాట చెప్పండి చూద్దాం. అంటే దేనిపైన అంటారు? ఎలాంటి లీడర్ మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే గారు ఈ జడ్చల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావాలి. నియోజకవర్గం చాలా అన్యాయం అయిపోతుంది, చాలా మోసపోతుంది, రౌడీలు కబ్జాలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుందని. మరి హీరోలు రౌడీలు కబ్జాలు అంటున్నారు, రౌడీలు కూడా ఉంటారా ఈ జనరేషన్ లో? అవును, కబ్జాలు ఎక్కువ అయిపోయినాయి, శ్మశాన వాటికలు కూడా కబ్జాలు అయిపోతున్నాయి. అమ్మా, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ రీసెంట్ గా బాలనార్ దగ్గర శ్మశాన బయటికి తీస్తున్నాడు. మీ అనిరుద్ రెడ్డి వచ్చేసి ఒకటేసారి ఫోకస్ కావాలి, హైలైట్ కావాలనే దిశగా ఉన్నాడా? మొత్తానికి ఒక విధంగా ఇక్కడ ఉన్న మద్యపాన నిషేధం, బెల్ట్ షాపులని బంద్ చేసినట్టుగా ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టడం, మాకు సెక్యూరిటీ వద్దు అనే విధంగా చెప్పడం, ఇలాంటివి. అవును. ఏ విధంగా ఎందుకు చెప్తున్నాడు అట్లా? సెక్యూరిటీ వద్దు అనేది ఎందుకంటే ప్రజల్లో ఆయన అభిమానంతో గెలిచిన వ్యక్తి. ఇంతవరకు ప్రభుత్వాలు చాలా మోసం చేసిండ్రు. ఇప్పుడు వీళ్ళకు జనాలకు మంచి చేయాలని వచ్చిన వ్యక్తి కాబట్టి ప్రభుత్వం నిధులు ఎందుకు ఖర్చు పెట్టాలి కాబట్టి వాళ్ళని పోలీసులని వాళ్ళ టైం వృధా ఎందుకు చేయాలి? మేము ప్రజల నుంచి పుట్టుకొచ్చిన ఒక నాయకుని కాబట్టి ప్రజలని వాళ్ళు ఎలా వెళ్తే నేను అలాగే వెళ్ళాలని వచ్చిన దానికి మేము కూడా నిజం చెప్పాలంటే ఒక రకంగా మేము కూడా వాళ్ళను చూసి కొంచెం ఇన్స్పైర్, మంచిది, వావ్, పర్ఫెక్ట్ లీడర్ అనిపించింది నాకు కూడా. అవును, ప్రజల నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తి కాబట్టి ప్రజలలో వెళ్ళాలి కాబట్టి ప్రజల బాట పోటీ నడుస్తున్నాడు. ఆయన గెలిచిన తర్వాత ఒక హోదా, ఒక రేంజ్ అనే ఊహలు ఉంటే ఆ ఒక ఎమ్మెల్యేకు ఎంత అధికారం ఉంటుందో, ఎంత స్థాయి ఉంటుందో ఆ విషయం మీకు ఛానల్ వరకు తెలుసు. అది మెయింటైన్ చేయొచ్చు, అది కూడా. కానీ వద్దు అనుకున్నాడు కాబట్టి ప్రజల్లో పుట్టుకొచ్చిన వాడు ప్రజల్లో ఉండాలని అలాగే నడుస్తున్నాడు మా ఎమ్మెల్యే గారు. మరి మీ ఊర్లో బెల్ట్ షాపులు బాగానే నడుస్తాయి? ఇంకా నడుస్తున్నాయంటే ఇక ఈ చెకింగ్ చేసేటప్పుడు చేసేటోళ్ళు చేస్తారు, దొరికేటప్పుడు దొరుకుతారు, దొరికినప్పుడు దొరుకుతలేరు. మా ఎమ్మెల్యే మీ గ్రామాభివృద్ధి కోసం మీరేదో సర్పంచ్ అయ్యి నేనేదో చేస్తా అని చెప్పేసే బదులు మరి మీ ఊరి గ్రామ ప్రజల కోసము, గ్రామంలో ఉన్న యువకుల కోసం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని తాగుబోతులను చేయకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి మీరు వాళ్ళను ఒకసారి మోటివేట్ చేయడం, ఒకసారి అడగడం, మీ కాంగ్రెస్ పార్టీ ఒకసారి కదలడం అలాంటివి ఏమైనా చేసినాయి మీ ఊరు కమిటీ? ఇంతవరకు అయితే ఏం చేయలేదు. ఎందుకు చేయరు? ఆల్రెడీ ఎమ్మెల్యే గారు అనౌన్స్ చేసిండు కాబట్టి ఆల్రెడీ అందరు బంద్ చేసిరు. బంద్ చేసి రీసెంట్ గా మళ్ళీ పెట్టుకోవడం 4 సార్లు ఆయన దొరకబట్టి ఎక్సైజ్ వాళ్ళకు. అవును. ఎందుకట్లా? 3 సార్లు దొరికిరు. వాస్తవమే, వాళ్ళు తప్పు చేసిరు కాబట్టి దొరికిరు. చట్టాన్ని మీ ఊరోళ్ళకు ఎమ్మెల్యే గారి మీద గౌరవం లేదా? ఆయన మాటల మీద గౌరవం లేదా? గౌరవం ఉంది, గౌరవం లేక కాదు. మీకు గౌరవం లేదా? గౌరవం ఉంది. ఆయన గౌరవించిన వాళ్ళు మరి మా ఎమ్మెల్యే చెప్పిండు, మేము కూడా ఏమంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాము, సో ప్రజాప్రతినిధులకు అనుకూలంగా ఉండాలి అని చెప్పేసి మీరు పోయి ఒకసారి షాప్లలో ఖచ్చితంగా మందమ్మకూడదు, ఎందుకంటే మళ్ళీ తాగుతారని చేయకూడదు. మీ ఊరి పరిస్థితి మీకు ఒకసారి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ దాదాపుగా ఈ 15-20 సంవత్సరాలుగా మీ ఊర్లో ఒక ఉద్యోగం కూడా లేదు. అవును, రాలేదు, వచ్చిన వాళ్ళు లేరు, అంతకుముందు వాళ్ళు మస్తున్నారు. ఈ పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో మీరు దాదాపుగా తక్కువ ఉన్న పొలాలు మొత్తం కోల్పోయారు. అవును. అంటే మీ ముత్తాతలు, మీ తాతోళ్ళు, మీరు, మీ నాయనోళ్ళు అందరు ఈ భూమిని పండించుకున్నారు, తిన్నారు, ఒక జీవనాధారం ఉండే. అవును. ఉన్నాయి మొత్తం కోల్పోయారు. అవును. మీకు ఏం గతి లేదు ఇప్పుడు. మొత్తానికి అనాథలుగా మారిరు, చిప్ప చేతులు పట్టుకొని కూర్చున్నారు. చేస్తే అమ్మాలి పని చేయాలి, లేదా ఆటో డ్రైవర్ కావాలి,
లేదా పెయింటింగ్ పని చేయాలి. ఇది మీ బతుకు తెరువులు. అవును అవును, గత ప్రభుత్వం మాకు అట్లా చేసింది. గత ప్రభుత్వం మీద ఎందుకు నిందిస్తారా? ప్రతిసారి గత ప్రభుత్వం కేసీఆర్ ఒక్కడే చేసినట్టు మీరు తాగువని చెప్పేసి తాగుతారని చేయమని ఆయన అన్నాడా? మీ ఊరిని మీరు కాపాడుకోలేక మళ్ళీ మంది మీరు ఎందుకు? మా ఊరు కాపాడుకోని ఎట్లా చేయాలి చెప్పండి. ఓకే, నేను కాదనట్లేదు. ఏం చేయాలి చెప్పండి. మా ఊరు కాపాడుకోని అంటే మేము కేసీఆర్ గారితో మీరెందుకు అనుకూలంగా కేసీఆర్ గారితో పోయి మా ఏరియాలో డ్యామ్ వేయండి, మా భూమి తీసుకోండి, మా మోసం చేయండి. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల ఇతర దాదాపుగా రంగారెడ్డి జిల్లా, దాదాపుగా మళ్ళా పాలమూరు, ఉమ్మడి రంగారెడ్డి, దాదాపు 16-17 నియోజకవర్గాలకు మొత్తానికి అనుకూలంగా ఉంటుంది. సమృద్ధిగా బతుకుతారు, వలసలు మొత్తం ఆగుతాయి. మంచి సంకల్పంతో ఒక రకంగా మీ కాంగ్రెస్ హయాంలోనే ఇది స్టార్ట్ అయింది. ఒక రకంగా దాన్ని ఈయన శంకుస్థాపన చేసి స్టార్ట్ చేసారు. ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అవును, మరి ఇచ్చిన హామీలు ఇస్తే మేము ఇంతగానము. నేనేమంటున్నా, మీ గ్రామ పరిధి మాత్రమే మాట్లాడుతున్నా. మీరు సర్పంచ్ అవుతున్నా అని చెప్పేసి చెప్పుకోవడం కన్నా మీరు ఊరికి ఏం చేసినారని అడుగుతున్నా. ఇంతవరకు అయితే ఏం చేయలే. ఎందుకు? ఇక సర్పంచులు ఉండరు కదా, వాళ్ళని కాదని చేయడానికి రాదులే అన్నట్టు. అయ్యో, సర్పంచులు ఉండగానే అడగొచ్చు కదా. మరి ఇది మామ ఇది కథ, ఇది కాక ఇది కథ అని చెప్పేసి ఒకసారి చెప్పి మన ఊర్లో ఇప్పుడు సర్పంచ్ లేడు, ప్రత్యేక అధికారి ఉన్నాడు. మరి ఆ ప్రత్యేక అధికారి దృష్టికి వెళ్ళడం, లేదా మీరు గ్రామ సంఘంలోనే ఉన్న మీ గ్రామ కమిటీ, కాంగ్రెస్ కమిటీ వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ యొక్క షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడి చెప్పి, మరి కొంచెం మధ్యం. ఇప్పుడు మీకు ఒక విషయం అర్థం కాని విషయం ఏంటంటే ఈ యువకులు మొత్తము మొత్తాన్ని కోల్పోతున్నారు. వాళ్ళ జీవనోపాధులను కోల్పోతున్నారు. వాళ్ళు పెయింటింగ్ అవి చేసుకొని ఎన్ని రోజులు బతుకుతారు? అక్కడ ఎడ్డి కష్టం చేసుకొని వాళ్ళకి ఉద్యోగాలు రావా? ఇంటికో ఉద్యోగం ఇస్తంటే ఎవరికి ఇవ్వాలి ఉద్యోగాలు? ఈ తాగోతుల లెక్కలు అయితే ఇబ్బంది అవుతుంది కదా మీకు. ఇంటికో కుటుంబాలు ఎట్లా బతకాలి? ఇంటికో ఉద్యోగం అంటే భూమి పోయిన వారికి ఇస్తాను చెప్పారు. భూమి పోయిన వాళ్ళకు ఇంటికో ఉద్యోగం అయినా కానీ మీ పొలాలు ఎంతో మందికి పోయినాయి. దాదాపు మీ ఊర్లో 70% జనాలకు పోయినాయి. అవును, మా 75% జనాల్లో ఉద్యోగాలు ఏడున్నాయి? అదే కదా మోసం జరిగింది, మాకు అన్యాయం జరిగింది. మోసం జరిగిందంట. మీ ఊరోళ్ళు చేసుకునేదేమో మీ ఊరోళ్ళు చేసుకుంటారు. మా ఊరోళ్ళు ఏం చేశారు? మా ఊరోళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఊరు మొత్తం గ్రామాభివృద్ధి కోసం అని చెప్పేసి ఎందుకు ఆగట్లేదు, ఎందుకు అడగట్లేదు? మీ ఊరోళ్ళని తెచ్చుకుంటున్నట్లు మేము కేసులు వేస్తాం, కొట్లాడతాం అని చెప్పేసి పైసలు తీసుకుంటారంట. పోయినోళ్ళతోటి తీసుకుంటారు, అన్నదాలతోటి, పేదోళ్ళతోటి. ఇలాంటివి చేయడం అయితే కరెక్ట్ కాదు కదా. ఊరికి ఏం చేయకుండా నేను సర్పంచ్ని అయితే అనడం ఏంది? మరి మేము ముందరకు వచ్చి ఇప్పుడు చేసేది చేస్తాం, ముందరకు వచ్చి చేసేది చేస్తారు. కానీ ఇప్పటి వరకు గ్రామ అధ్యక్షుడిగా మీరు అంటే మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మీరు ఊరికి ఏం చేశారు? మేము ఇంతవరకు మాకు ఎలాంటి అధికారం లేదు, మేము ఏం చేయలేదు. అధికారం లేకపోవడం అనేది కాదు, మీరు రాజ్యాంగ పరిధిలో, ప్రజాస్వామ్య పరిధిలో మీకు అడిగే రైట్స్ ఉన్నాయి. మీ ఊరికి ఏది కావాలని అడగొచ్చు, కలెక్టర్తో పోయి మీరు వినతి పత్రం ఇవ్వచ్చు, మీరు ఎంఆర్ఓ తోటి ఏమన్నా అడగొచ్చు. మా ఊర్లో ఈ సమస్యలు ఉన్నాయని ఎంఈఓ తోటి అడగొచ్చు, సెక్రటరీ తోటి అడగొచ్చు. వాళ్ళతోటి కూర్చొని సంప్రదింపులు. వాళ్ళెవ్వరు మిమ్మల్ని, వాళ్ళు ప్రజలకు సేవ కోసమే కూర్చున్నారు. వాళ్ళు కూడా అధికారులాగా. అవును, మీరు ఎప్పుడు పోయినా వాళ్ళు అనుకూలీకరిస్తారు. మీరు అడగట్లేదు కదా. ప్రజాప్రతినిధి మీ ఎమ్మెల్యే గారు, మీ అనిరుద్ రెడ్డి గారు, వద్దయ్యా మందు దాకండయ్యా, ఊర్లలో వద్దు, బెల్ట్ షాపులు వద్దు, ఇబ్బంది వద్దు, మీరు కూడా అభివృద్ధి చెందండి, మీరు కూడా కష్టపడండి అంటే మీ ఊర్లో మీరు ఆపలేకపోతున్నారు. మీ ఊరిని ఎట్లా డెవలప్ చేస్తారని నేను అడుగుతున్నా. మేము ఆల్రెడీ ఇంతవరకు ఉన్న షాపుల్లో బెల్ట్ షాపులు మొత్తం బంద్ అయినాయి. ఒకరు ఇద్దరు మాత్రమే వాళ్ళు అమ్ముతారు. వాళ్ళు కూడా ఒకసారి 2 సార్లు దొరికిరు. ముగ్గురు మళ్ళీ అమ్ముతారు. ఒకసారి 2 సార్లు దొరికిరు, ఇక వాళ్ళు కూడా బంద్ చేస్తారు. ఒకసారి 2 సార్లు రుచి వాళ్ళు కూడా ఆటోమేటిక్ వాళ్ళే బంద్ చేస్తారు. మొత్తానికి సరే, సర్పంచ్ అయినాక ఏమేం చేద్దాం అనుకున్నావు చెప్పు. మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. ఏ విధంగా సమస్య చేస్తావు? మామూలు నీ దగ్గర ఒక మేనిఫెస్టో ఉండి ఉంటుంది కదా. మేనిఫెస్టో అంటే ఉండదు, ఇంకా మేమైతే ఇంతవరకు బయటకైతే చెప్పొద్దు అనుకుంటున్నాం. అదే సార్, పర్లేదు. సమస్యలు ఇప్పుడు కొన్ని చెప్పాము, మేము కూడా మీ దృష్టికి తీసుకొచ్చినాం. ఏమంటారు, యువజన నాయకులు, కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, ఆ దృష్టిలోనే మీకు కూడా మేము కొన్ని చెప్పడం జరిగింది. సో అవి కూడా మీరు కొంచెం అనుకూలీకరించి దాని మీద దృష్టి పెడితే కూడా బాగానే ఉంటుంది. శ్మశాన వాటికలు కానీ, దాంతోపాటు మీ ఊరికి రోడ్డు కూడా కరెక్ట్ లేదు, జాతీయ హోదా వస్తుందంటే పెద్ద డ్యామ్ ఇది, మీకు కూడా అన్నీ అనుకూలంగా కలిగించి మీ ఒక పర్యాటక క్షేత్రంగా మారే లెక్కలు ఉన్నాయి. ఇవన్నీ
అవును. మత్స్యకార సంఘ లెక్కలకు మొత్తానికి చేపలు పట్టుకున్నకు ఈ యొక్క బీసీలకు మీ బీసీలకి చాలా అనుకూలీకరించే విధానంగా ఉంది. అవును, అన్ని విధాలు బాగానే ఉన్నాయి కదా. అది అయినప్పుడు కదా. ఇప్పుడు 70% ఆల్మోస్ట్ ఎక్కడైందండి 70%? ఎక్కడైంది? 40% కూడా కరెక్ట్ లేదు. నిజం చెప్పాలంటే పర్లేదు, 70% అయిపోయిందండి. లేదు, ఇంకా కావాలంట వర్క్. ఓకే సరే, మీ సీఎం సారు రేవంత్ రెడ్డి సారు, మన సీఎం సార్ రేవంత్ రెడ్డి సార్ ఇది తెచ్చిండు కదా, జాతీయ హోదా తెచ్చింది, తొందరనే అయిపోతుంది. అట్లయినా వస్తుంది కదా. ఊరికి మీరేం చేస్తారు? సర్పంచ్ అయ్యి గది కావాలి మాకు. మా గ్రామంలో ఉన్న సమస్యలు ప్రతి ఒక్క దానిపైన కొట్లాడతాం, పోరాడతాం. ఉన్నాయి. ఏం సమస్యలు అంటే అంగన్వాడీలు లేవు. ఓకే. అంగన్వాడీలో పనిచేసే ఆయలు లేరు. అలాగే గ్రామంలో కొన్ని ఇండ్ల పైన పెద్దలైన తీగలు ఉన్నాయి, అవి వల్ల డేంజర్ ఉంది. అవి దాని గురించి ఆ సమస్య మీద కూడా చర్య తీసుకుంటాం. అలాగే కొందరికి పింఛన్లు లేవు, కొందరికి ఏమో ఇండ్లు లేవు, కొందరు రేషన్ కార్డులు లేవు. 10 సంవత్సరాల నుంచి మీ ఊరికి ఒక ప్రజా సంక్షేమ పథకం కూడా రాలేదు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము మా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తాం, తీసుకొస్తాం, మా గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తాం. తీసుకునేటప్పుడు ఎన్ని పైసలు తీసుకుంటారు? దేనికి? ప్రజా సంక్షేమ పథకాలు ఇప్పించేటప్పుడు ఎన్ని పైసలు తీసుకుంటారు? మేమేం తీసుకుంటాం. గత ప్రభుత్వాలు తీసుకున్నాయి కదా. తీసుకుంటారు వాళ్ళు, 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటారు వాళ్ళు. మాకు అలవాట్లేదు. మొన్ననే ఆల్రెడీ పోయిన పొలాలకు రాక ఏం పైసలు ఎక్కువ తెస్తామని పైసలు తీసుకున్నారంటే కొందరు తీసుకున్నారు. మేము అప్పీల్ చేయాలి, కేసులు చేయాలి అని చేసిరు. అట్లా మేము నమ్మి సరేలే మాకన్నా జర పెద్ద నాయకులు కదా, పెద్ద మనుషులు కాదంటే వాళ్ళకి అధికారం ఇవ్వడం జరిగింది, వాళ్ళ మాట వినడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు చెయ్యరని మాకు నమ్మకం వచ్చింది. మేమే ముందలు కడిగి మీరు చాలాసార్లు మేము కూడా చూసినాం, మా ఛానల్లో కూడా కొంచెం టెలికాస్ట్ అయినాయి. మా రిపోర్టర్లు కూడా మీకు సహకరించినట్టున్నారు. మా రిపోర్టర్ల మీకు మీ ద్వారా మాకు సమాచారం వచ్చింది అన్నట్టు సీనియర్ నాయకుల కౌంటర్లు ఇస్తుంటారు మీరు. అవును. ఇల్లును చక్కదిద్దనోడు బయట ఏదో చేసినట్టుగా ఊర్లో ఉన్న ఊరిని డెవలప్ చేయలే ఉన్నాడు కౌంటర్లు ఇవ్వడానికి బయటకు పోతారు. ఎట్లా అంటే మేము కౌంటర్లు ఇవ్వద్దని కూడా మేము అనట్లేదు, మాకు అట్లాంటి రైట్స్ ఏం లేవు. కానీ ఊరి మీద దృష్టి ఎందుకు పెట్టట్లేదు? మీరు సర్పంచ్ అవ్వడానికి అన్ని విధాలా ముందలు పోతున్నారు, అన్ని విధాలా చేస్తున్నారు, మేము కాదనట్లేదు. బట్ సర్పంచ్ అనేటోడు ఒక ఓటు బ్యాంకింగ్ అంటే డబ్బులు ఇచ్చి గెలుస్తారా? డబ్బులు ఎందుకు ఇస్తాం? డబ్బులు ఏమి ఇవ్వం. మరి ఏ విధంగా ఊర్లో ఒక పని చేస్తేనే ఎవరైనా ఓట్లు వేస్తారు? అవును. మరి ఊర్లో పని చేయిపోయారు, పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకుంటారు, మళ్ళీ పైసలు వసూలు చేసుకోనికే మళ్ళీ ఆడొచ్చే పైసలు నిధులు మొత్తం జేబులు వేసుకుంటారు. ఇదేనా జరిగేది? ఇంతవరకు అట్లా చేసిన నాయకులని మేము అట్లా ఏం కాదు. మరి ఇప్పటి వరకు ఊరికి సరే మీకు 2 నెలలు 3 నెలలు టైం ఉంది ఒక రకంగా. అవును. సర్పంచ్ ఎన్నికల కోడ్ వాడడానికి. అవును. మరి ఆ లోపల ఏమేం చేస్తారు? ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, ఏం చేసే నీకు అధికారం లేదు, తీసుకురావడానికి కూడా ఏం లేదు. ప్రభుత్వం ద్వారా మేము కొట్లాడి తేవడానికి కూడా ఏం లేదు. మీకు మార్చి 13 తర్వాత మీ ఎమ్మెల్యే ఇప్పటికీ మీకు అనుకూలంగానే ఉంటాడు. అవును. అని చేస్తారు. అవును. వాళ్ళకు కూడా నిధులు ఉన్నాయి. అవును. వాళ్ళు కూడా తీసుకొస్తారు. అవును. రేవంత్ రెడ్డి సార్ వాళ్ళకు ఏమంటారు 1 కోటి ఏమంటారు 2 కోట్లు 5 కోట్లు 10 కోట్లు ఇచ్చారంట ఆల్రెడీ మీ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోమని. సో ఆ పరిధిలో మీరేమన్నా చేయదలుచుకున్నారా? మీ ఎమ్మెల్యే దృష్టికి ఏమైనా తీసుకుపోవాలనుకున్నారా? మీరు యువజన నాయకులు, మీ ఎమ్మెల్యే దృష్టికి మీరు ఏమేమి ప్రాబ్లమ్స్ చూపించారు ఈ ఊరు నుంచి? ఇంతవరకు మా ఊరు గ్రామం నుంచి ప్రాబ్లమ్స్ అయితే ఏం చూపించలే. ఎంతమంది ఉన్నారు మీ కాంగ్రెస్ కమిటీ? దాదాపు ఒక 10 మెంబర్స్ ఉంటాం. 10 మెంబర్సా? కమిటీ 10-15 మంది ఉంటాం. 10-15 మంది కమిటీయా? కమిటీ అంటే కమిటీ కాదండి, మొత్తం మీ సభ్యులు అందరు కలిసి, కార్యకర్తలు మొత్తం కలిసా? మా గ్రామం మొత్తం ఉన్నాం. గ్రామం మొత్తం ఉన్నారా? ఏ పార్టీ లేదా? బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. 70% మా కాంగ్రెస్ ఉంది, 20% బీఆర్ఎస్ ఉంది. 70% కాంగ్రెస్ ఉన్నప్పుడు 70% కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి వాళ్ళకి అనుకూలంగా మీ యొక్క గ్రామంలో ఉన్న నాయకులే, మీ యొక్క గ్రామంలో ఉన్న బెల్ట్ షాపులే వాళ్ళతో మాట్లాడికలేదా? ఉంది. మరి ఎందుకు మాట్లాడతలేదు? మరి మాట్లాడినాం, ఆల్రెడీ చెప్పినాం. మీరే తింటారు, మళ్ళీ మీరే బిల్డప్లు ఇస్తారు. మాట్లాడినాం, చెప్పిన తర్వాత బంద్ చేసిరు కొన్ని రోజులు. రీసెంట్ గా అమ్ముతారు, మళ్ళీ 1-2 అమ్ముకుంటారు. వాళ్ళు కూడా పోలీసులు దొరికిర్రు, ఇంకా వాళ్ళు కూడా బంద్ చేస్తామని చెప్పి. ఓకే చంద్రమౌళి గారు, ఫైనల్ గా ఒకటే మాట మీ దగ్గర చెప్పండి. ఈ 2 నెలల్లో మీరు సర్పంచ్ ఎలక్షన్ కోడ్ పడే లోపల మీరు ఊరికి ఏమేమి చేయాలనుకున్నారో చెప్పండి, ఏమేమి తేవాలనుకున్నారో చెప్పండి.
ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ ఇప్పుడు అయిపోతుందండి. ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే నుంచి మీరేం తీసుకొస్తారు? ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ఎంపీ ఎలక్షన్లు కోడ్ అయిపోయిన తర్వాత నామినేషన్ ఓట్లు పడతాయి. మేము 13 తారీఖు నాడు ఓట్లు పడతాయి. ఓట్లు పడ్డ తర్వాత అవి రిజల్ట్ కోసం ఆగుతారు. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాతనే మా ఎమ్మెల్యే గారికి ఏమైనా దృష్టికి తీసుకెళ్తాం. అదే ఏమేం చేపిస్తారని అడుగుతున్నా. మా గ్రామంలో చెప్పాను కానీ ఇంత ముందుకు ప్రజా సంక్షేమ పథకాలు తెస్తారా? తీసుకొస్తాం, అన్నీ తీసుకొస్తారా? పక్కా తీసుకొస్తాం. మా ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం. ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తారా? స్థలాలు ఇప్పిస్తాము, డబుల్ బెడ్రూమ్ బంద్ చేస్తారా? ఇండ్ల స్థలాలు ఇప్పిస్తాము, డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తాము, ఆ కరెంటు తెప్పిస్తాము, అంగన్వాడీలు చేపిస్తాము. ఈ మీ ఊర్లో ఏమంటారు, మొన్న 6 గ్యారంటీల పత్రాలను తీసుకునే క్రమాల్లో పత్రాలే గదిలేవాడ. ఒక పత్రము ఒక కాగితము 50 రూపాయలకు జిరాక్స్ సెంటర్లలో కొనుక్కున్నారు పేదోళ్ళు. మీ కాంగ్రెస్ నాయకులు ఏం చేసింది లేదు. సరిపోలే అండి, సరిపోలే. మరి మీరే కదండి కాంగ్రెస్ నాయకులు. సరిపోలేదు. కాంగ్రెస్ నాయకులు మీరే మేమే కాదట్లేము. 100 అనుకున్నతో ఏమైతుందంటే 200. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డబల్ ఉన్నారు అమాయకులు, అన్యాయమైన కదండి బాధితులు చాలా మంది. మేము 100 ఎక్స్పెక్ట్ చేస్తే 200-300 మంది. మరి ఎట్లా? దానివల్ల పత్రం దొరకలేకపోయింది. సరే దొరకలేదు. మరి రేషన్ కార్డులు ఎప్పుడు ఇప్పిస్తారు? వస్తాయండి. ఇప్పుడు అప్లికేషన్ ఇంటికి చేపించినాం. అప్లికేషన్ మేము టైం పాస్కి ఏం చెప్పలే. రోడ్ల మీద వేపియడానికి. రోడ్ల మీద ఎందుకు వేపిస్తాం? వేసారు కదా ఆల్రెడీ. అది ప్రతిపక్ష నాయకులు వాళ్ళంతా ఆడిన డ్రామా. అవన్నీ మా పైన ఎత్తి చూపడం, ఎవరినో ఒకని పట్టుకోవడం, వాడిని డ్రామాలు ఆడిపియడం, రోడ్ల మీద ఆపిచ్చేయడం మాకు అలవాటు లేదు. ప్రతిపక్ష నాయకులు చేసిరు ఆ విషయం. ఆ విషయం మీ ఛానల్లో కూడా తెలుసు. ఓకే, ఇప్పుడు మొత్తానికి అయితే మద్యం బంద్ చేస్తారా అప్పటి వరకు మీ కాంగ్రెస్ కమిటీ మీ ఊర్లో? బంద్ చేస్తాం. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, అసలు మొత్తానికి బందే ఉండాలి. అవును, మీ ఊర్లో ఉన్న ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నదే మీరు చేయలేకపోతారు. మీరు సర్పంచ్ అయ్యి సాధిస్తారని మేము ఎట్లా అనుకోవాలి? మీకు ఓట్లు వేయాలని వాళ్ళు ఎట్లా అనుకోవాలి జనాలు? ఎందుకు అనుకోరండి? కంపల్సరీ అందరిలో యూనిటీ తీసుకొస్తా. అందరికీ ఏ నిత్యావసరం ఏదైతే ఉంటో గ్రామానికి సంబంధించినవి అన్నిటికీ మీద పోరాడుతా ప్రతి చేయాలనుకుంటున్నాను. ఫైనల్గా మా గ్రామంలో మాత్రం అభివృద్ధి కంపల్సరీ తీసుకొస్తామండి. మేమైతే నాకు శాయశక్తులు నాకు సంబంధించిన నా గ్రామాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లాలని ఒక పట్టుదలతోనైతే నేను ముందుకు వచ్చిన. దీనికి కాంగ్రెస్ పార్టీ కమిటీని వాడుకుంటున్నారా? నేను వాడుకోవడం లేదు. అందరినీ అందరం కలిసికట్టుగా చేస్తాం. కలిసికట్టుగా. అవును, అందుట్లో వేరే వ్యక్తి చేసినా నేను చేసినట్లే, ఇంకో వ్యక్తి చేసినా నేను చేసినా వాళ్ళు చేసినట్లే. మా యూనిటీ ప్రకారంగా చేస్తాం. మీ గ్రామాధ్యక్షుడు ఎవరు? మా గ్రామాధ్యక్షుడు ఆకుల శ్రీనివాసులు. ఓకే, ఎలా ఉంది పరిస్థితి? మరి ఆయన మీకు అనుకూలంగా ఉంటాడా? అనుకూలంగానే ఉంటాడు. బీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎలా ఉంటాడు? ఆయన మాకు అనుకూలంగా ఉంటాడు. మరి అన్ని అనుకూలాలు ఉన్నప్పుడు బీసీల గురించి కూడా మీరు కొట్లాడితే బాగానే ఉంటుందేమో. అందులో మీరు కూడా బీసీ నాయకులు. అవును, మరి మీరు దీని మీద దృష్టి పెడితే బాగుంటుందేమో. దాదాపు 20 సంవత్సరాల తర్వాత హై స్కూల్ అయింది. అవును, హై స్కూల్ బిల్డింగ్ కూడా మళ్ళీ ఇతర బిల్డింగ్ వేరే పోయింది. అవును. సో అనుకూలంగా అన్ని చేసి మీరు ప్రజా సంక్షేమ పథకాలు కొంచెం దృష్టిలో పెట్టుకుంటే కూడా బాగానే ఉంటుంది. కంపల్సరీ ప్రజా సంక్షేమ పథకాలు గ్రామానికి తీసుకొచ్చే విధంగా మేము అదే పనిలో ఉన్నాం. కంపల్సరీ మా ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం. మా గ్రామానికి కంపల్సరీ ఏదైతే అవసరం గ్రామంలో అది మాత్రం కంపల్సరీ తెస్తాం, మేము చేస్తాం. మీరు మీ గ్రామంలో బెల్ట్ షాపులు ఒకవేళ బంద్ చేయకపోతే ఏది పట్టుకున్నా కానీ దానికి మీరేం చేస్తారు? బంద్ చేపిస్తాం. మీ యొక్క ఎమ్మెల్యే గారు, మీ యొక్క అనిరుద్ రెడ్డి గారు, ఆయన డైరెక్ట్గా మీకు చెప్పిన మాట. అవును, సహకరించమని చెప్పిండు. అవును, ఎందుకంటే కార్యకర్తలే ఆయనకు ఒక బలం అంత ధీమాగా ఆయన చెప్తున్నారు కాబట్టి. అవును, దాన్ని మీరే విధంగా చూస్తారో కూడా మేము చూడాలి కదా. అవును. సో ఈ ఎలక్షన్ కూడా అమల్లో ఉన్న రోజులు మీకు అంటే యాక్చువల్గా అమ్మనే కూడదు వాస్తవానికి. అవును, అమ్మనే కూడదు కంప్లీట్గా. అవును, క్యారీ చేసేది కొంతవరకే ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు మీ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు తీసుకొస్తుందని మీ కాంగ్రెస్ కమిటీ? మా కమిటీ ఆల్రెడీ ఇంతవరకు చెప్పాము కూడా. మేము ఆల్రెడీ చెప్పినాం, మా ఎమ్మెల్యే గారు చెప్పినాం, మేము చెప్పినాం, బంద్ చేసిరు. రీసెంట్గా 3 రోజులు అమ్మవాటి వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ దొరికినారు, బంద్ చేసిరు కూడా ఆల్రెడీ. ఒకవేళ దొరికితే మీరేం చేస్తారు? దొరికితే కంప్లీట్గా బంద్ చేపిస్తాం. వాళ్ళకి పెనాల్టీ చాలా వేపిస్తాం. మొత్తానికి ఆలోపల మళ్ళీ ఏం చెప్పారు? చెప్పారు. మేము ఆలులో మాత్రం చెప్తాం. మేము ఆలుల మందమొద్దని కంపల్సరీ చెప్తాం మేము. ఓకే, మీ గ్రామ అభివృద్ధిలో మీరు ముందుండాలని మేమైతే మనస్ఫూర్తిగా మా ఛానల్ నుంచి కోరుకుంటున్నాం.
దాంతోపాటు మీరు సర్పంచ్ కూడా కావాలి, దానికి కూడా మేము కూడా సహకరిస్తాము. మీతో పాటు మీ యొక్క సీనియర్ నాయకులు ఎవరైనా అని కూడా అన్నారు కాబట్టి ఎవరైతే ఏముంది కాండి. కాకపోతే మీ గ్రామాభివృద్ధి చేయండి. గ్రామాన్ని అభివృద్ధి చేయకుండా బిల్డప్లు ఎక్కువ బిజినెస్ తక్కువ అనే బిల్డప్లు ఇచ్చుకుంటూ తిరగకండి దయచేసి. ఎందుకంటే ఇప్పటివరకు అభివృద్ధి ఏం లేదు. ఉన్నోళ్ళు మొత్తం నాశనం అయిపోయారు. వాళ్ళు దినసరి కూలీలాగా బతుకుతున్నారు. మరి దాని మీద ఒకసారి దృష్టి పెడితే బాగుంటుంది. కంపల్సరీ అండి. ఓకే అండి చంద్రమౌళి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కంపల్సరీ కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఓకే, మొత్తానికి ఇది పరిస్థితి. మన ఆగల చంద్రమౌళి గారు అయితే మొత్తానికి ఇంటర్వ్యూ అయితే ఈ విధంగా ముగిసింది. మొత్తానికి అయితే పొలిటికల్ లెక్కలనే నడిచింది, పర్సనల్ అయితే ఏం లేదు. ఒకటేంటంటే ఈ ఆలూరు గ్రామంలో చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఉద్యోగాలు లేవు. ఇప్పటి వరకు ఎటువంటి ప్రజా సంక్షేమ పథకాలు లేవు. మొత్తానికి అనాథలుగా మారిన ఆలూరు గ్రామ ప్రజలు నిరాశ్రయులై ఉన్నారు. సో వాళ్ళ ఆధారమే లేదు. చేస్తే పని చేసుకొని బతకాలి, నిత్యం కూలీ చేసుకుంటే తప్ప వాళ్ళకు బతుకు తెరువు లేదు. దరిద్రం ఏంటంటే వీళ్ళు వేల ఎకరాల పొలాలు ఇచ్చిర్రు డ్యామ్కు. పునరావాసం కింద వీళ్ళకు ఏమీ లేదు. సో దీని మీద కూడా ఒకసారి ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి, నేటి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రకంగా ఇక్కడున్న అనిరుద్ రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఈ గ్రామం మీద కొంచెం ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి T9 న్యూస్ తరపున మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను మీ విష్ణు, ఓటు స్టూడియో. థ్యాంక్ యూ.